కాంగ్రెస్ పట్ల అంటే షర్మిలని అతిగా వాడుతున్నారు ఈ మధ్యన. సునీతని షర్మిలని. సునీత వేరు, షర్మిల వేరు కాదు. ఈ ఇద్దరిని వాడటము అంటే, జగన్ మీద వాడటము అంటే, అటు ఆయన పేరేంటి మాణిక్యం ఠాకూర్, వీళ్ళందరినీ కూడా వాడేస్తున్నారు. ఈ ముగ్గురిని వాడుతున్నారు అంటే అక్కడ కాంగ్రెస్ బాబుతో కొలైడ్ అయ్యి ఉంది అనేటటువంటి ఫీలింగ్ని తీసుకెళ్ళడం ఇతను మోడీ దృష్టికి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు ఆటోమేటిక్గా తన మీద ఒత్తిడి తగ్గుద్ది కదా. మొన్న ఈ రాహుల్ గాంధీ ఈ ఎలక్షన్స్ ఓట్ల గురించి ఇష్యూ రైట్ చేసినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు రగిలిపోతున్నారు. జగన్ మనం ఎందుకు ఆ బీజేపీ వాళ్ళని పట్టుకోవాలా, వాళ్ళకి నువ్వు 14లో సపోర్ట్ చేసావు, 19లో సపోర్ట్ చేసావు, కానీ వాళ్ళు మనకే హెల్ప్ చేయలేదు, పైగా చంద్రబాబుని తెచ్చి మన నెత్తిన రుద్దారు, మనకు 11 చేశారు, మనం ఎందుకు ఉండాలా, మనం కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోదామని. జగన్కి తెలుసు కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళడం అంటే జగన్ తనని తాను ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు శరద్ పవారు, మమతా బెనర్జీ కాంగ్రెస్ని తొక్కి కూర్చోబెడుతుంది కింద. జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో ఉంటుంది, దగ్గర ఎరగనిదు. ఎందుకంటే అది ఎదిగితే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆవిడే కదా, ఈవిడికి దెబ్బ అయిపోతుంది. శరద్ పవార్ కాంగ్రెస్ని 4th ప్లేస్లో ఉంచడానికే ఇష్టపడతాడు తప్పించి 3rd ప్లేస్లోకి రానియడు. అక్కడ